అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద పడతారు. ఆంధ్రప్రదేశ్ తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్న ఏ ఒక్కడు కూడా ఈడిలాగా ఎవడూ మాట్లాడండి, ఇలాంటి వెధవలాగా ఎవడూ మాట్లాడు. అమరావతి దేవతల రాజధాని ఎలా అవుతుందని మాట్లాడుతాడు ఈ వెధవ. అరే ఓ పనికిమాల వెధవ, యూజ్లెస్ ఫెలో. చదువుకున్నావు కదా, చదువు సంస్కారం నేర్పించాలి. నీకేం నేర్పించిందిరా వెధవ? ఎందుకురా చదువు? ఎందుకు ఆ చదువు నీకు? అమరావతి దేవతల రాజధాని ఎలా అవుతుందని నువ్వు మాట్లాడుతున్నావు? 100% ముమ్మాటికి అమరావతి దేవతల రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు త్యాగాలు చేసిన రైతన్నలు, ఆడపడుచులు, ఈరోజు పంట పండించి ప్రతి ఒక్కడికి కడుపులో అన్నం పెట్టే రైతన్న త్యాగం చేసి ఇచ్చిన భూములు. అదిరా రాజధాని, అది దేవతల రాజధాని ముమ్మాటికి. అదే రాజధానిని నాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో 5 సంవత్సరాల తన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చెయ్యాలని చూసి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చెయ్యాలని చూసి, ఇష్టానుసారంగా పైశాచికత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా అనేకమైన ఆలోచనలు చేసినా సరే, ఏ ఆడపడుచుల గురించి, ఏ రాజధాని గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావో తప్పుడు వెదవా. ఆ దేవతలే రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని కాపాడారు 5 సంవత్సరాలు పోరాటాలు చేసి. జన్మనిచ్చిన జన్మస్థానంలో బూటుకాలతో తన్నిన, చీరలు లాగిన, జుట్లు లాగిన, రక్తం నేల కొరిగిన, లాఠీ విరిగిన, వెనకడుగు వేయకుండా జై అమరావతి అని నినదించి పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక పీడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోగా వ్యవహరించిన ఒక సైకో అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారదోలి ఈరోజు ఆ జగన్కి బ్రతుకు లేకుండా చేసి చివరికి జగన్ అడుక్కునే స్థాయికి తీసుకెళ్లారే వాళ్ళు దేవతలే. ముమ్మాటికి అమరావతి రాజధాని దేవతల రాజధానే. ఈరోజు నువ్వు ఏ రాజధాని గురించి అయితే మాట్లాడుతున్నావో వెధవా, అదే రాజధానిలో నేను ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పాడ్రా జగన్. నువ్వు ఏ సాక్షి ఛానల్ అయితే కూర్చొని మాట్లాడుతున్నావో ఆ సాక్షి ఓనర్ ఎవరైతే ఉన్నారో నీ సైకో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి 5 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడున్నారా? అమరావతి నడిబడ్డులో లేరా? అమరావతి ప్రాంతంలో కదా వీళ్ళు ఇల్లు కట్టుకుంది. మరి నువ్వు చెప్పినట్లుగా అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అయితే ఆ వేశ్యల రాజధానిలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు? కడుపు కన్నమే కదా తింటుంది. ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడుతో తెలీదా? నువ్వు ఒక సంస్కారహీనుడివి. నీ పక్కన ఇంకొక వెధవ ఉన్నాడు, కొమ్మినేని. ఏమన్నాడయ్యా వీడు? తప్పు, మీరు అలా మాట్లాడితే మీ మీద పడిపోతారు సోషల్ మీడియాలలో అంటే వాడు మాట్లాడింది నువ్వు సమర్థిస్తున్నావురా వెధవా. నీకు ఆడ కూతుర్లు ఉన్నారా, పెళ్లిళ్ళు చేసుంటావు, నీకు ఒక సతీమణి ఉంది, నీకు జన్మనిచ్చిన ఒక తల్లి ఉంది. మీరు ఈ మాటలు మాట్లాడేటప్పుడు మీ ఇళ్లలో ఆడాలు గుర్తురారా? మీకు మీ సంస్కారం, మీ చదువు గుర్తుకురాదా? కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడు కూడా ఇటువంటి భాష మాట్లాడాడు. కడుపుకి అశుద్ధం తింటేనే ఇలాంటి భాష మాట్లాడగలడు. జన్మ తీసుకుంటే సరిపోదురా రే, ఆ జన్మకు తగ్గ విలువలతో బ్రతకాల. జంతువులు బ్రతుకుతున్నాయి, మీరు బ్రతుకుతున్నారా? జంతువులతో పోల్చడం కూడా హీనం మిమ్మల్ని.